నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, మార్కండే కాలనీ, రెయిన్బో స్కూల్ లైన్, గోదావరికని. హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవ శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి హోమియోపతి వైద్య విధానం ద్వారా జబ్బులను నయం చేస్తూ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్. సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ కార్మికుల సమస్యలపై పోరాటాల పేరుతో కార్మికులను మోసం చేస్తున్నాయని సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి విమర్శించారు. సమ్మెలు, ఐక్య పోరాటాల పేరుతో కార్మికులను నమ్మబలికిన ఈ సంఘాలు యాజమాన్యంతో పైరవీలు చేసుకుంటూ కార్మిక హక్కులను తాకట్టు పెడుతున్నాయని ఆరోపించారు. మెడికల్ బోర్డు ప్రారంభించామని ప్రచారం చేస్తున్నప్పటికీ అనారోగ్య కార్మికులను ఇన్వాలిడేషన్ చేయకుండా హయ్యర్ హాస్పిటల్కు రెఫర్ చేయడం ద్వారా వారికి ఆర్థిక నష్టం కలిగిస్తూ అవినీతికి అవకాశం కల్పిస్తున్నారన్నారు. అవినీతి నిర్మూలన పేరుతో ప్రభుత్వం మాట్లాడుతూనే అవినీతికి మార్గం సుగమం చేస్తోందని, కార్మికులు ఇలాంటి నాయకుల మాటలను నమ్మకుండా జాగ్రత్తగా ఆలోచించాలని సూచించారు. కార్మికులను మోసం చేయడం కొందరు సంఘాల నాయకులకు అలవాటైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తోట నరహరిరావు, ఆరిపల్లి రాజమౌళి తదితరులున్నారు. ప్రభుత్వానికి కార్మిక హక్కులు తాకట్టు పెట్టిన ఏఐటీసీ, ఐఎన్టీసీ కార్మిక సంఘాల వైఖరిని కార్మికులు దీన్ని ఎండగట్టాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్నటి దాకా ఏఐటీసీ బస్సు జాత పెట్టి సింగరేణి అంతా తిరిగి ఐక్య పోరాటాలకు సిద్ధం, జూన్ మే ఫస్ట్ వీక్లో సమయస్తమం జేఎస్తో మాట్లాడుతున్నామని చెప్పి ఊదరగొట్టిన కార్మిక సంఘం ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. సిఐటి మా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం, మా ప్రభుత్వం కార్మికుల పక్షాలు లేకపోతే మేము సమ్మకు సైతం సిద్ధమని చెప్పి జేఏసీ ఇచ్చిన ఐఎన్టీసీ జనప్రసాద్ ఎక్కడున్నారని అడుగుతున్నాం. మీరిద్దరు కలిసి ప్రభుత్వ యాజమాన్యానికి కార్మిక హక్కులను తాకట్టు పెట్టిందని కార్మిక వర్గం అంతా ముక్కు మీద ఏలేసుకుంటే మీకు కనబడతలేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు డైరెక్టర్ గారు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గారు మీకు ఏం మాట్లాడో, ఏం ఒప్పందం చేసుకున్నారో బయట పెట్టమని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మే 8వ తారీఖు నాడు ప్రభుత్వం మాతో మాట్లాడుతున్నదని చెప్పి కార్మిక హక్కులను మేమే పరిష్కరిస్తాం, మెడికల్ బోర్డు, బినామీ పేర్లు, అట్లాగే అన్ని కార్యక్రమాలకు సంబంధించిన సొంత కార్యక్రమం సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ఐఎన్టీసీ మీ మంత్రివర్గులు, మీ కోల్బెల్ట్ ఎమ్మెల్యే ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. మీకు ఏం ఆశ పెట్టింది యాజమాన్యం? రేపో మాపై ఎదురు చూస్తే మెడికల్ బోర్డు పిలిచి మళ్ళీ ఐఆర్ మెడికల్ బోర్డు ఏంటి? ఐఆర్ మెడికల్ బోర్డు అంటేనే అవినీతికి పరాకాష్ట. అక్కడ 10,000 ఇస్తే ఏ సర్టిఫికేట్ ఇస్తారని చెప్పి ఇప్పటికే బిజినెస్ ఇంక్వైరీస్ జరుగుతున్నాయి. దానికెందుకు పోవాలి? సింగరేణి డాక్టర్లు ఇక్కడ ఉండి ఇక్కడ అందరి ముందు ఎవరికి కాలు చేతులు ఉన్నాయో, ఎవరు మంచుకున్నారో, ఎవరికి రోగాలు ఉన్నాయో మన హాస్పిటలే కదా వాళ్ళకి రోగ నిర్ధారణ జరిగి అన్ఫిట్లో పెట్టింది. ఆ 35 మందిని వెంటనే అన్ఫిట్ చేసి వాళ్ళకి ఏదో నిర్ణయం చేసి అన్ఫిటా లేదా సర్ఫేసా ఏదో మీరు నిర్ణయం చేయొచ్చు కదా, మళ్ళీ కాలయాపన ఎందుకు? అందుకే అంటున్నాం, యాజమాన్యం సూచన మేరకే సమ్మె పిలిపియకుండా, జేఏసీ పిలవకుండా కాలయాపన చెప్తున్న ఏఐటీసీ, ఐఎన్టీసీ నాయకులారా, యాజమాన్యం ఏం చెప్పింది అనుకుంటున్నారో కార్మికులు చెప్పమంటారా? మీకు ఇంకొక 2 నెలలు అయితే వర్షాలు పడతాయి, అప్పుడు మీరు జేఏసీ పెట్టుకున్నా, సమ్మె చేసుకున్నా మాకు ఉత్పత్తి నష్టం కాదు. ఇప్పుడు ఎండాకాలంలో ఉత్పత్తి చేసే టైంలో సమ్మె పిలిపియద్దంటే మీరు కాంప్రమైజ్ అయిందా అని అడుగుతున్నా నేను. లేదా ఇంకో 2 నెలలు అయితే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తాం, అప్పుడు జేఏసీలు ఉండవు, మీకు మీరే తనఖాస్తారు. అప్పటిదాకా మీరు 4 జేబులు నింపుకోండి, కడుపు నింపి కాలయాపన చేయని చెప్పే సూచనలు పాటిస్తున్నారని అడుగుతున్న సంఘాలను. నిజంగానే కార్మికుల మీద చిత్తశుద్ధి ఉంటే, కార్మిక సమస్యలకు ఒరిగడదామని కనుక నిర్ణయం జరిగితే మీరు ఇచ్చిన ప్రకారమే మేలో సమ్మె చేద్దాం అనుకున్న సమ్మె పిలుపును వెంటనే ఇవ్వాల్సి ఉండే. మీరు ఇప్పటికైనా కార్మికుల దగ్గరికి వచ్చి గేట్ బిల్ పెట్టి చెప్పండి. డైరెక్టర్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మీతో ఏం మాట్లాడినో ఏఐటీసీ చెప్పాలా, ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఏం చెప్పినరో ఐఎన్టీసీ చెప్పాలా. మీరిద్దరు కలిసి కార్మికులు మోసం చేసి జేబులు నింపుకునే కార్యక్రమాన్ని బంద్ పెట్టని చెప్పుకోతున్నాం. 2.5 సంవత్సరాలలో ఒక్క కార్యక్రమం ఒక్క డిమాండ్ కూడా సక్సెస్ చేయలేదు. సింగరేణి కార్మికుల సంతృప్తి కార్యక్రమం పెండింగ్ ఉంది.
దానికి కమిటీలు అన్నారు. ఎక్కడ పోయిన కమిటీలు? ఏ కమిటీ కూడా ఇంతవరకు ఏ చదువులో ఒకటి కూడా బయటకు రాలేదు, పైరవులు తప్ప. అందుకే ఇప్పటికైనా చెప్పదలుచుకున్నాం, కళ్ళు తెరవండి. యాజమాన్య ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా నిలబడదాం. మెడికల్ బోర్డును యథావిధిగా కొనసాగాలన్నా, బినామీ పేర్ల పరిష్కారం కావాలన్నా, ఇలా ఎవరైతే అన్ఫిట్లో ఉన్న కార్మికులందరూ ఖచ్చితంగా ఉద్యోగం చేరటమా అన్ఫిట్ కావడం కావాలన్నా, సొంతింటి కార్యక్రమం నెరవేరాలన్నా ఐక్య పోరాటాల శరణ్యం. ఇప్పటికే వేతన ఒప్పందం సంబంధించిన పెండింగ్ ఉంది. మరి కార్మికులంతా ఎదురు చూస్తున్నారు. వీటికి అన్ని ఉద్యమాలు నిర్మించాల్సిన ఈ సమయంలో మీరు యాజమాన్యం ప్రభుత్వానికి అంటగాకుంటూ మీ పబ్బం కట్టుకోవడానికి విడనాడాలని చెప్పి మేము సిఐటిగా ఈ రెండు కార్మిక సంఘాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే కాలంలో మీ ఇదే వైఖరి అనుభవిస్తే కార్మికులకు తగిన గుణపాఠం చెప్తుందని చెప్పి సిఐటిగా కోరదలుచుకున్నాం. యాజమాన్యం సూచన మేరకే సమ్మె పిలిపియకుండా, జేఏసీ పిలవకుండా కాలయాపన చెప్తున్న ఏఐటి ఐఎన్టీసీ నాయకులారా, యాజమాన్యం ఏం చెప్పింది అనుకుంటున్నారో కార్మికులు చెప్పమంటారా? మీకు ఇంకొక 2 నెలలు అయితే వర్షాలు పడతాయి, అప్పుడు మీరు జేఏసీ పెట్టుకున్నా సమ్మె చేసుకున్నా మాకు ఉత్పత్తి నష్టం కాదు. ఇప్పుడు ఎండాకాలంలో ఉత్పత్తి చేసే టైంలో సమ్మె పిలిపియద్దంటే మీరు కాంప్రమైజ్ అయిందా అని అడుగుతున్నా నేను. లేదా ఇంకో 2 నెలలు అయితే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తాం, అప్పుడు జేఏసీలు ఉండవు, మీకు మీదే తనఖ చేస్తారు. అప్పటిదాకా మీరు 4 జేబులు నింపుకోండి, కడుపు నింపి కాలయాపన చేయని చెప్పే సూచనలు పాటిస్తున్నారని అడుగుతున్న సంఘాలను. నిజంగానే కార్మికుల మీద చిత్తశుద్ధి ఉంటే, కార్మిక సమస్యలకు ఒరిగడదామని కనుక నిర్ణయం జరిగితే మీరు ఇచ్చిన ప్రకారమే మేలో సమ్మె చేద్దాం అనుకున్న సమ్మె పిలుపును వెంటనే ఇవ్వాల్సి ఉండే. మీరు ఇప్పటికైనా కార్మికుల దగ్గరికి వచ్చి గేట్ మీటింగ్ పెట్టి చెప్పండి. డైరెక్టర్ చైర్మన్ మెయిన్ డైరెక్టర్ మీతో ఏం మాట్లాడో ఏఐటీసీ చెప్పాలా, ప్రభుత్వ పెద్దలు మంత్రులు ఏం చెప్పిండ్రో ఐఎన్టీసీ చెప్పాలి. మీరిద్దరు కలిసి కార్మికులు మోసం చేసి జేబులు నింపుకునే కార్యక్రమానికి బంద్ పెట్టని చెప్పుకోతున్నాం. 2.5 సంవత్సరాలలో ఒక్క కార్యక్రమం ఒక్క డిమాండ్ కూడా సక్సెస్ చేయలేదు. సింగరేణి కార్మికుల సంతృప్తి కార్యక్రమం పెండింగ్ ఉంది, దానికి కమిటీలు అన్నారు. ఎక్కడ పోయిన కమిటీలు? ఏ కమిటీ కూడా ఇంతవరకు ఏటి చదువులో ఒకటి కూడా బయటకు రాలేదు, పైరవులు తప్ప. అందుకే ఇప్పటికైనా చెప్పదలుచుకున్నాం, కళ్ళు తెరవండి. యాజమాన్య ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా నిలబడదాం. మెడికల్ బోర్డును యథావిధిగా కొనసాగాలన్నా, బినామీ పేర్ల పరిష్కారం కావాలన్నా, ఇలా ఎవరైతే అన్ఫిట్లో ఉన్న కార్మికులందరూ ఖచ్చితంగా ఉద్యోగం చేరటమా అన్ఫిట్ కావడం కావాలన్నా, సొంతింటి కార్యక్రమం నెరవేరాలన్నా ఐక్య పోరాటాల శరణ్యం. ఇప్పటికే వేతన ఒప్పందం సంబంధించిన పెండింగ్ ఉంది. మరి కార్మికులంతా ఎదురు చూస్తున్నారు. వీటికి అన్ని ఉద్యమాలు నిర్మించాల్సిన ఈ సమయంలో మీరు యాజమాన్యం ప్రభుత్వానికి అంటగాకుంటూ మీ పబ్బం కట్టుకోవడానికి విడనాడాలని చెప్పి మేము సిఐటిగా ఈ రెండు కార్మిక సంఘాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే కాలంలో మీ ఇదే వైఖరి అనుభవిస్తే కార్మికులకు తగిన గుణపాఠం చెప్తుందని చెప్పి సిఐటిగా కోరదలుచుకున్నాం. స్త్రీ పురుష సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ చర్మ సంబంధిత వ్యాధులు, జ్ఞాపక శక్తి తగ్గుట, పొడవు పెరుగుట కొరకు, చిన్నపిల్లలు అన్ని రకాల వ్యాధులు, దగ్గు, జలుబు, తుమ్ములు, అస్తమా వ్యాధులకు, మూత్ర సంబంధిత షుగర్, థైరాయిడ్ కొరకు, పేను కొరుకుట, చుండ్రు, వెంట్రుకలు రాలకుండా పెరుగుట కొరకు, మెడ నొప్పి, నడుం నొప్పి, కీళ్ళ నొప్పులు మరియు అన్ని రకాల వాతములకు, అల్ప అధిక రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్, మానసిక వ్యాధుల కొరకు, ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు కాళ్ల పగుళ్లకు, లావు తగ్గుట మరియు పెరుగుట, ప్రత్యేక మందులు, ఆపరేషన్ లేకుండా హోమియోపతి ద్వారా నయం చేయబడు వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్లో రాళ్లు, పులిపిరికాయలు, ఆనెలు, టాన్సిలైటిస్, సైనోసైటిస్, ఆర్షమొలలు మరియు గర్భాశయంలో నీటి బుడగలు, గడ్డలు, సంతానం లేమి కొరకు వెంటనే సంప్రదించండి. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, రెయిన్బో స్కూల్ లైన్, మార్కండే కాలనీ, గోదావరికని. సెల్ నంబర్ 9701886337. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.